మంచు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జర్నలిస్టులపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కి అప్లై చేయడంతో అట్టి పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 19న విచారించింది. మోహన్ బాబు ప్రభావితం చేయగల వ్యక్తి అని, ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని జర్నలిస్టు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్టు భయంతో మోహన్ బాబు దుబాయ్ పారిపోయాడని అన్నారు. మోహన్ బాబు దుబాయ్ పారిపోలేదని ఆయన తరపున న్యాయవాది కౌంటర్ ఇచ్చారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా రిలీఫ్ ఇవ్వాలని కోరాడు. అయితే మోహన్ బాబు ఇక్కడే ఉన్నాడు అన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని, కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని మోహన్ బాబు అడ్వకేట్ కు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఇవాల్టికి తీర్పు వాయిదా వేసింది. మంచు మనోజ్ వల్ల కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని తన నివాసం వద్దకు వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ పై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, నేడు కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? మంచు మనోజ్ కుటుంబానికి సంబంధించిన ఏదైతే వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని జర్నలిస్ట్ రంజిత్ పై జరిగిన కేసులో ఈ రోజు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా బెయిల్ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణకు రానుంది. ఏదైతే దీనికి సంబంధించి అంటే మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు హైకోర్టు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు అయితే తీర్పు వెలువరించింది. అయితే ఏదైతే మంచు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో కూడా అంటే ఈ నెల 19న మోహన్ బాబు పిటిషన్ విచారించింది. ఈ నేపథ్యంలో కూడా మోహన్ బాబు ప్రభావితం చేయగల వ్యక్తి అని మనకు బెయిల్ ఇవ్వడం జర్నలిస్ట్ తరపు న్యాయవాది కోర్టుకు కూడా తెలిపారు. అంటే అరెస్ట్ భయంతో మోహన్ బాబు పారిపోయాడు అని దాంట్లో పేర్కొనే పరిస్థితుంది. అయితే మోహన్ బాబు పారిపోలేదని ఆయన తరపు న్యాయవాది కౌంటర్ ఇచ్చారు. సోమవారం వరకు అంటే ఈ రోజు వరకు అరెస్ట్ చేయకుండా మోహన్ బాబు తరపు న్యాయవాది కోరిన నేపథ్యంలో కూడా ఈ రోజు బెయిల్ కి సంబంధించి ఈ రోజు విచారణకు రానుంది. అయితే కోర్టు మరి ఏ విధంగా బెయిల్ విషయంలో కూడా తీర్పిస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా రేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మోహన్ బాబు జలపల్లిలోని మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన వివాద నేపథ్యంలో కూడా వారి గొడవలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి పోలీసులు అంటే మీడియా కవర్ చేస్తున్న నేపథ్యంలో కవరేజ్కి వెళ్ళిన నేపథ్యంలో కూడా జర్నలిస్టులపై చేసిన దాడి ఘటనను అందరూ అంటే ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితి. ఎందుకంటే జర్నలిస్ట్ రంజిత్ కూడా చావు బతుకుల మధ్య అంటే సీరియస్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడే ప్రస్తుతం ఆయన కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయనకు సర్జరీ కూడా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మోహన్ బాబు తీరుని అందరూ తప్పుపట్టారు. ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్లు వచ్చినారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.